సో హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను మన ఇన్స్టాగ్రామ్ది. వెళ్ళి ఫుల్ వీడియో అయితే చూసేయండి. మీరు ఈ వీడియో సింపుల్గా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ అయితే అలర్ట్ మోషన్ యాప్ అయితే అప్లికేషన్ అయితే ఉండాలి కంపల్సరీ. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోగానే ఈ విధంగా ఉంటుంది. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను, క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. రైట్ సైడ్ ప్లస్ బాక్స్ సింబల్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ అయితే వచ్చేయండి జీరోకి. ఫోటో కూడా ఇచ్చాను ఒకటి, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్లోకి వెళ్ళి నేను ఇచ్చిన పిక్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. పిఎన్జిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది సెట్ అయింది కదా, పెద్ద అనే టైటిల్. దీన్ని ఏం చేస్తానంటే రెడ్ మార్క్ మీదకి వరకు ఫ్రంట్కి స్క్రోల్ చేసి పిఎన్జి మీద క్లిక్ చేసి దాన్ని అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలి చెప్తాను. స్టార్టింగ్ రెడ్ మార్క్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత 1.21 ఉంది కదా, దాని దగ్గరకు వచ్చేసి రెడ్ లైన్ అయితే అక్కడ ఉంచండి. ఉంచిన తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ ఫోటో అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కానీ అంతకన్నా ముందు ఇంకో విషయం చెప్పాలి. ఫొటోస్ని అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. దాన్ని కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను. మీ మొబైల్లో అయితే ఫోటో రూమ్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఓ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఫొటోస్ అయితే ఇక్కడ వస్తాయి. మీరు ఏ ఫోటో అయితే ఇవ్వాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన 1 సెకండ్కే మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. దీన్ని ఏం చేసుకుంటారంటే పైకి స్క్రోల్ చేసి కింద క్లాసిక్స్ ఉంది కదా, వైట్ అండ్ బ్లాక్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కింద ఎక్స్పర్ట్ సింబల్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. వీడియో అనేది మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. అలా ప్రతి ఫోటో కూడా ఎక్స్చేంజ్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. ఓకే, రిమూవ్ చేసుకొని ఎండింగ్ ఎక్కడ ఉందో పిఎన్జి అక్కడికి వచ్చి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళి మీరు ఇప్పుడు రిమూవ్ చేసుకున్న పిక్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకే, సరిగ్గా సెట్ అవ్వలేదు కదా, దీన్ని ఏం చేస్తారంటే మీ 2 ఫింగర్స్తో జూమ్ చేయండి. జూమ్ చేసి మీకు ఎంతవరకు కావాలో అంతవరకు మీ పిక్ సెట్ అయ్యేటట్టు సెట్ చేసుకోండి. సేమ్ సెకండ్ పిక్ కూడా సేమ్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. నెక్స్ట్ ఫోటో కూడా సేమ్ యాడ్ చేసుకోండి. సెట్ అవ్వకపోతే మీ 2 ఫింగర్స్ అయితే సెట్ చేసుకోండి. ఓకే, దీనికి ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ వీడియో ఒకటి ఇచ్చాను, దాన్ని పెద్ద పిఎన్జి ఎండింగ్ వరకు రండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఒకటి ఇచ్చాను, దాన్ని అయితే యాడ్ చేసుకోండి. వీడియో అనేది వేరే లుక్ అయితే వస్తుంది. వీడియో అనేది సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సేమ్ వీడియో మీద క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి రొటేట్ చేయండి 90%. కరెక్ట్గా 90% అయితే సెట్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీ ఫింగర్స్తో అయితే దీన్ని మిడిల్లోకి తీసుకురండి. దాని మీద క్లిక్ చేసి పైన 3 డాట్స్ కనబడే ఉంది, దాని మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద బ్లెండింగ్ అండ్ ఆపోసిటీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. లైట్ అండ్ డార్క్ కాంట్రాస్ట్ అని వచ్చింది కదా, లైట్ క్లిక్ చేయండి. స్క్రీన్ ఇవ్వండి. ఓకే, అలా సేమ్ ఫొటోస్ ఇవ్వండి. అలా సేవ్ ప్రతి ఫోటో కూడా పెట్టుకోండి. ఓకే, సేమ్ మొత్తం అన్ని ఫొటోస్ అయితే పెట్టేసుకోండి. దీన్ని ఏం చేసుకుంటారంటే బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంది కదా, దాన్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడైతే పేస్ట్ చేయండి. అక్కడైతే పేస్ట్ చేసి ఏం చేసుకుంటారంటే పైన సెట్టింగ్ సింబల్ కనబడుతుంది కదా, దాని పక్కన యారో మార్క్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. 100% లోడ్ అయిన తర్వాత మీకు వీడియో అనేది సేవ్ అవుతుంది. సేవ్ కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను, ప్లీజ్ వెయిట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మోర్ అప్డేట్స్ అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.